విశాఖ లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతిపై అందరికీ తెలిసిందే కదా. టీచర్ ఇట్లా పిలిచి బట్టలు విప్పి ఒక్క చెంపదెబ్బ కొట్టడంతో ఆ చిన్న పిల్లాడు టీచర్ ఒడిలోనే చనిపోయినటువంటి ఘటన ఇంకెవరూ మర్చిపోలేదు. ఆ ప్రణయ్ తేజ్ మృతిపై చర్యలు మొదలయ్యాయి. టీచర్ కుసుమకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. హోంవర్క్ చేయలేదని ప్రణయ్ తేజ్ను చెంపపై కొట్టడంతో టీచర్ ఒడిలోనే పడి మృతి చెందాడు అనే విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమైంది. విచారణ చేపట్టిన 3-man కమిటీ టీచర్ కుసుమపై చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత స్కూల్ పైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకున్న మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఆ రోజు మనం చూసాము ఆ చిన్న పిల్లవాడు ఒక్క దెబ్బతో అక్కడే టీచర్ ఒడిలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. పోస్టుమార్టం నివేదిక రావడానికి ఆలస్యం ఎందుకు జరుగుతోంది? అంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత దీనికి వివిధ కోణాల్లో అయితే ప్రస్తుతం అటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఆదేశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో దీన్ని వివరణాత్మకంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీచర్ కొట్టడం వల్ల ఆ విద్యార్థి చనిపోయాడా లేకపోతే అతనికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనే కోణంలో కూడా దీని మీద పరిశీలన అయితే జరుగుతుంది. దీనికోసం పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఓ పక్క నుంచి విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఆ బాలుడికి ఆ తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినటువంటి 1 టౌన్ పోలీసులు ఆ టీచర్ కుసుమ్ కుమార్ అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ అయితే విధించినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటిది అయితే ఉంది. అయితే దీని మీద అటు విద్యాశాఖ కూడా ఆ 3-man కమిటీని నియమించింది. అసలు స్కూల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, టీచర్ కొట్టాల్సినటువంటి అంత ఆవశ్యకత ఏముంది, మొత్తం టీచర్స్ పొజిషన్ ఇట్లానే ఉందా అనే దాని మీద 3-man కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా విచారణ అయితే చేపట్టారు. లోతుగా విచారణ చేసినటువంటి 3-man కమిటీ ముందు నిజానికి ఆ విద్యార్థికి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఒక మెడికల్ హిస్టరీ ఉంటుంది. అలాంటి హిస్టరీ ఏమైనా ఉందా అబ్బాయికి? అంటే ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి హిస్టరీ ఏది కూడా బయటపడినటువంటిది అయితే లేదు. గతంలో హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి వివరాలు కానీ, ఎందుకంటే ఒక టీచర్ మీద ఒక స్కూల్ మీద ఈ నిందంతా మోపబడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవి తెలుసుకుంటే స్కూల్ నుంచి బయటపడవచ్చు, టీచర్ను కూడా ఈ నింద నుంచి బయట పెట్టవచ్చు అని. కానీ అట్లాంటి హిస్టరీ ఏమీ బయటపడలేదు. కానీ భయానికి గురైనటువంటి ప్రణవ్ తేజ్ ఒక్కసారిగా వణికిపోయాడు. టీచర్ భయపెట్టడం తర్వాత కొట్టడంతో వణికిపోయినటువంటి అతనికి అటు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు ఉంది, అది చనిపోయినటువంటిది అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రైట్ రాజు, ఒకసారి చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు టీచర్ కొట్టగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని. సో చాలా మంది టీచర్స్కి ఇదే ఉంది. స్కూళ్ళలో టీచర్లు కొడుతున్నారు, ఇది నిజం. ఎక్కడ కొడుతున్నారు అంటే చెంపల పైన కొడుతున్నారు, ఇది నిజం. ఏ స్కూల్కి వెళ్ళినా తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే, మొన్న కొన్ని స్కూల్ దగ్గరికి వెళ్తే మా అబ్బాయికి ఇక్కడ ఒక గోరుతో గీసిన మచ్చ ఉంది, టీచర్ని అడిగితే అయ్యయ్యో తప్పైపోయిందా అని అన్నారు అని. కరెక్ట్. అయితే నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. చాలా మందికి చెంప మీద కొడితే పిల్లోడు పడిపోతాడు, ఆ పిల్లోడికి ఏదో ముందు జబ్బు ఉంది అని అనుకుంటున్నారు. బట్ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనకు చెప్పేది అదే, చెంప మీద కొట్టొద్దు అని అంటారు. ఎందుకంటారంటే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. ఇక్కడ కొడితే చిన్నపిల్లలకి పళ్ళు ఊడిపోయే అవకాశం ఉంటుంది, చెవు పైన కొడితే కర్ణబేరి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇది వెరీ సెన్సిటివ్ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. ఇక్కడ కరెక్ట్ టైమింగ్లో కొడితే పెద్దవాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇక్కడ సో అవగాహన తెచ్చుకోండి. ఇదిగో ఈ పార్ట్లో పెద్దవాళ్ళని కొట్టినా కూడా దెబ్బ తగిలితే పెద్దవాళ్ళు కూడా చనిపోతారు. 6 సంవత్సరాల పిల్లడు ఎంత ప్రాణం చెప్పండి. టీచర్ కొట్టింది, సీసీ కెమెరాల్లో కూడా సౌండ్ వినిపించింది. కాబట్టి ముఖ్యంగా అన్ని స్కూళ్ళలో ఉన్న టీచర్స్కి ఈ వీడియో పంపించండి. చెంప మీద కొడితే గమన పిల్లాడు తప్పించుకోవడానికి అటో ఇటో ఇలా అన్నాడు అనుకోండి, ఈ చెయ్యి గురి తప్పి ఇక్కడ తగిలింది అనుకోండి, 90% పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనప్పటికీ. ఇదిగో ఈ టైమింగ్లో ఇక్కడ కొడితే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చెప్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నాను. అన్ని స్కూల్స్కి పంపించండి. పిల్లలను మేము కొట్టొద్దు అని చెప్పినా పిల్లలు పిల్లలు మీరు కొడుతూనే ఉన్నారు. సో దానికి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటారు. కానీ ముఖం మీద కొట్టే దరిద్రపు అలవాటు చాలా మందికి ఉంది. దవడ మీద ఇట్లా కొడుతుంటుంటారు. గురి తప్పి ఈ పార్ట్లో తగిలితే పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే, ఆ పిల్లాడికి ముందేదో మెడికల్ హిస్టరీ ఉంది, ఆ పిల్లాడి గుండె జబ్బు ఉంది అనేది కాదు, ఇక్కడ తగిలితే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ టీచర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదువు చెప్పే విషయంలో పిల్లల్ని దండిస్తున్నాము అని మీరు అనుకునే విషయంలో. అక్కడ టీచర్ కూడా అనుకోని ఉండకపోవచ్చు చనిపోతాడని, కానీ ఆ ఫోర్స్ లో వచ్చినటువంటి దెబ్బ చంపాలని అనుకోకపోవచ్చు. కానీ మీకే సమయం లేకపోతే మీరే టెంపర్ లోకి వెళ్ళిపోతే ఎలా? ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. మళ్ళీ చెప్తున్నా, ఇదిగో ఈ కణత అంటాం, కణత చాలా సెన్సిటివ్ పార్ట్. ఇక్కడ కొడితే పెద్దవాళ్ళే చచ్చిపోతారు, చిన్నపిల్లలు ఎంత. కాబట్టి ఆ పిల్లవాడికి ఏదో ముందు ఉంది, తర్వాత ఏదో రోగం ఉంది, ఇది కాదు.
కొట్టిన దెబ్బ కట్ట స్విచ్ ఆఫ్ అంటే ఒక లైట్ మెయిన్ ఉంటుంది కదా, ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తం ఇంట్లో కరెంట్ ఎలా పోతుందో, సో ఇక్కడ గట్టి టైమింగ్ లో తగిలితే మొత్తం బాడీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. Yes. కాబట్టి దవడ మీద పోస్ట్మార్టం కొట్టే అలవాటు ఉన్న రిపోర్ట్ లేట్ teachers ని అవుతుంది అనేది. మార్చుకోండి. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఒక క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాస్తవం ఏంటి ఎందుకు ఉన్నట్టుండి ఆ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ కింద పడిపోయిన తర్వాత లేపితే అన్నాడు ఒక్కసారిగా, మళ్ళీ వెంటనే గతంలో ఇలాంటి లేదు. సంఘటనలు చాలా చూసాం. ఎందుకంటే కొన్ని టీచర్స్ ఇక్కడ కొట్టగానే సొమ్మసిల్లి పడిపోతారు, అవును, సొమ్మసిల్లి పడిపోతారు. కొంతమంది చనిపోయిన సంఘటన, పెద్దవాళ్ళు కూడా చనిపోతే కేసులు మాఫీ చేసిన ఘటనలు కూడా నేను చూశాను కాబట్టి చెబుతున్నా. Yes.